ఏమైంది బంగారు? అలా ఉన్నావేం? మీ అమ్మ నిన్ను విసిగిస్తుందా? అవును నాన్నా. మీ అమ్మకి చేతనైంది అదొక్కటేగా? ఇంతకీ విషయం ఏంటి తల్లీ? నన్ను హేళన చేస్తూ కూతుర్ని బుజ్జగిస్తూ అడిగారు మా వారు. చూడండి నాన్నా, నేను ఎంబీబీఎస్ చేస్తానంటే వద్దంటూ ఫార్మసీ కోర్సు చెయ్యమని చచ్చు సలహా ఇస్తుంది అమ్మ. ఫీజులు కట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివించాలంటే ఖర్చవుతుందని అమ్మ ఏడుపు. మెడిసిన్ చేస్తున్నానంటే ఎంత గొప్పగా ఉంటుందో మీరే చెప్పండి నాన్నా. ఫార్మసీ అంట, ఫార్మసీ. ఛీ! మీ అమ్మ మాటలకేంలే తల్లి. ఆవిడ గారు చేసేది బోడీ క్లర్క్ ఉద్యోగమే. అయినా అన్నీ తనకే తెలుసునన్న అహంకారం గాని, నిజానికి ప్రొఫెషనల్ చదువుల గురించి దానికేం తెలుసు చెప్పు? నువ్వు కోరుకున్నట్లుగానే మెడిసిన్‌లోనే చేర్దువు గాని బంగారు. కూతురికి ఉదారంగా వాగ్దానం చేశారు మా వారు. థాంక్యూ నాన్నా. విజయ గర్వంతో నా వైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది నా పెద్ద కూతురు వైష్ణవి. మా వారి వెటకారాలు నాకేం కొత్త కాదు కాబట్టి ఆయన మాటల్ని నేను పెద్దగా పట్టించుకోకపోయినా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో ఏవేవో జ్ఞాపకాల దొంతరలు. తల్లిదండ్రుల మాటలకి డూడూ బసవన్నలా తల ఊపే నా భర్త నా మనసుని గాయపరచని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో మా అత్తమామల్ని నేనెంత మాత్రమూ తప్పుపట్టను. వాళ్ళు పాతకాలపు మనుషులు. కొడుకుని కోడలు కొంగున కట్టేసుకుంటుందేమోనన్న భయం వాళ్ళది. కొడుకు మీద పట్టు కోల్పోకూడదని, కోడల్ని అదుపాజ్ఞాల్లో పెట్టాలని తాపత్రయపడటం ఆ కాలంలో సహజమే. ఏ మాటకా మాటే చెప్పాలి. మా అత్తగారు, మామగారు మా పిల్లల్ని ప్రాణంలా చూసుకునేవారు. వాళ్ళున్నంత కాలము నేను ఆఫీస్‌లో పనిచేస్తున్నా పిల్లల విషయంలో ఏ చీకు చింత లేకుండా నిమ్మలంగా ఉండేదాన్ని. ఉన్నంత చదువులు చదివి బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న నా భర్త మనస్తత్వం మాత్రం నాకెప్పుడు కొత్తగానే ఉండేది. అతనివన్నీ ఛాందస భావాలు. భార్య అంటే అతని దృష్టిలో బానిస. ఒక్క మాటలో చెప్పాలంటే భర్త చెప్పు చేతుల్లో ఉండి అతని కాలి కింద చెప్పుల్లా నలిగేదే భార్య అనుకునే పురుష వర్గానికి ప్రతీక ఆయన. ఆయన ప్రవర్తనకి నేను బాధపడుతూ కళ్ళనీళ్లు నింపుకున్నప్పుడల్లా తన పనిచేతులతో నా కన్నీళ్ళని తుడిచేది వైష్ణవి. ఏడవకమ్మా, నాన్న వెరీ బ్యాడ్ బాయ్. నాన్న ఆఫీసులో బాస్‌కి చెప్పి నాన్నని బాగా కొట్టిద్దాం. సరేనా? అంటూ తన చిట్టి పొట్టి మాటలతో నన్ను ఓదార్స్తుండేది. ఒకసారి ఏమైందంటే అప్పటికి వైష్ణవికి 4 ఏండ్లు దాటాయేమో. ఇంట్లో జరిగేవన్నీ దానికి కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి. మా అత్తమామలు రైలు ప్రమాదంలో పోయినప్పటి నుంచి డే కేర్‌లో ఉండటం మూలన అక్కడ తన ఈడుపిల్లల ద్వారా దానికి కొత్త కొత్త సంగతులన్నీ తెలుస్తున్నాయి. ఆ రోజు ఆఫీస్ నుండి తిరిగొస్తూ పిల్లలిద్దరినీ డే కేర్ నుండి ఇంటికి తీసుకొచ్చి పాలు తాగించాను. బాగా అలసిపోయిందేమో. చిన్నది శాంభవి. వెంటనే నిద్రలోకి జారుకుంది. వంటింట్లో నేను పని చేసుకుంటుంటే నా కొంగు పట్టుకొని నా వెనకాలే తిరుగుతుంది వైష్ణవి. అమ్మా, మనము ఒక సుశీలక్కని కొనుక్కుందాం. అదేమంటుందో నాకు వెంటనే అర్థం కాలేదు. 2 క్షణాలు ఆలోచించిన మీదట వాళ్ళ డే కేర్‌లో పనిచేసే ఆయా పేరు సుశీల అని తట్టింది. తప్పమ్మా, మనుషులను కొనుక్కోరు, పనికి పెట్టుకుంటారు. వైష్ణవి మాటల్ని సరిదిద్దాను. సరే అయితే మనం కూడా సుశీలక్కని పనికి పెట్టుకుందాం. అప్పుడైతే మరి ఇంకా ఏదో చెబుతుంది. ఈలోగా స్టవ్ మీద పోపు మాడబోతుంటే గబుల్న స్టవ్ ఆఫ్ చేశాను. పాపం పిచ్చిపిల్ల. ఇంట్లో పనికి సాయంగా పని మనిషికి పెట్టుకుంటే అప్పుడు తనతో ఎక్కువగా సమయం గడిపేందుకు నాకు వీలవుతుందని దాని ఉద్దేశం కాబోలు. ఆఫీస్‌లోనూ
ఇంటి పనులతోనూ బిజీగా ఉండటం వలన పిల్లల కోసం తగినంత సమయాన్ని కేటాయించడం కుదరట్లేదు. మనసులోనే బాధపడ్డాను. అయితే నా ఆలోచనలన్నీ తప్పేనని రుజువు చేసింది నా చిన్నారి వైష్ణవి. అప్పుడేమో సుశీలక్క మన ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కాబట్టి నువ్వు హ్యాపీగా సోఫాలో కూర్చొని ఏదైనా తింటూ చక్కగా పుస్తకం చదువుకోవచ్చు కదమ్మా, చెప్పడం పూర్తి చేసింది వైష్ణవి. అవాక్కయ్యాను. నాకు పుస్తకాలంటే ప్రాణం. కారం పూస, జంతికల్లాంటి స్నాక్స్ తింటూ చదువుకోవడం చిన్నతనం నుండి నాకు అలవాటు. అయితే పెళ్లి తర్వాత అలా తింటూ నేను పుస్తకం చదివిన సందర్భాల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మా అత్తమామలు బతికున్నంత కాలం నేనేనాడు పుస్తకాల్ని ముట్టుకున్నదే లేదు. ఆ తర్వాత మా వారు ఆఫీస్ పని మీద ఏ 3 నెలలకో టూర్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే చదువుకునేందుకు కాసింత సమయం చిక్కుతుండేది నాకు. నన్ను, నా అలవాట్లని మా మేఘ అంతలా గమనిస్తుందని నాకప్పుడే తెలిసింది. "ఈ అమ్మ మీద ఎందుకురా నాన్నా నీకింత ప్రేమ?" కళ్ళల్లో నీరు చిప్లితుండగా మేఘని దగ్గరికి తీసుకున్నాను. స్కూల్ నుండి తిరిగొచ్చిన నా చిన్న కూతురు శాంభవి అమ్మా అంటూ నా మెడ చుట్టూ చేతులు వేయడంతో జ్ఞాపకాల దారం పుటుక్కున తెగింది. డ్రెస్ మార్చుకొని రామ్మా, నీకిష్టమని పెసర పునుగులు చేశాను, తిందువు గాని. నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని స్కూల్ డ్రెస్ మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళింది శాంభవి. నా ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండానే వైష్ణవిని పై ఊళ్ళో ఉన్న మెడికల్ కాలేజీలో చేర్పించి దగ్గరుండి హాస్టల్లో దిగపెట్టి వచ్చారు మా వారు. ఆ పైన 3 ఏళ్లకి శాంభవి ఇంటర్ పూర్తి చేసి దుర్గాపూర్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోవడంతో దాన్ని అక్కడి హాస్టల్లో చేర్పించాం. పిల్లలు ఇంట్లో ఉన్నంతకాలం వడివడిగా పరిగెత్తిన కాలం ఇప్పుడేమో నత్తనడకలు నడుస్తుంది. ఎంబీబీఎస్ పూర్తయ్యాక సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంఎస్లో సీటు తెచ్చుకుంది వైష్ణవి. ఎంఎస్ చివర్లో ఉండగా శ్రీకర్ అనే కుర్రాడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేసింది. కులాలు ఒక్కటే కావడంతో ఇరువైపులా ఏ విధమైన అభ్యంతరాలు లేకపోయాయి. ఎంఎస్ పూర్తవగానే వైష్ణవి పెళ్లి జరిపించాం. అది సుఖంగా కాపురం చేసుకుంటుంటే చూసి సంతోషించాం. బీటెక్ తర్వాత గేట్ పరీక్ష రాసి ఐఐటి చెన్నైలో ఎంటెక్‌లో చేరింది శాంభవి. ఎంటెక్ పూర్తవుతుండగానే క్యాంపస్ సెలక్షన్‌లో టెక్సాన్స్ కంపెనీలో మంచి ప్యాకేజీతో దానికి ఉద్యోగం వచ్చింది. ఇక పెళ్లి సంబంధాలు వకాబు చేద్దామనుకుంటుండగానే తన క్లాస్‌మేట్ సుహాన్ తను ప్రేమించుకుంటున్నట్లుగా చెప్పింది శాంభవి. నేనడిగేలోగా తనే చెప్పేసింది అతనిది వేరే కులమని. శాంభి, కులాలు వేరైనప్పుడు అలవాట్లు, సాంప్రదాయాలు అన్నిట్లోనూ తేడాలుంటాయమ్మా. వాళ్ళు మాంసాహారులు. మనమేమో ఫక్తు శాకాహారులం. వాళ్ళకి మనకి ఏ విషయంలోనూ పొసగదు. నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపో. మనకి తగిన చక్కటి కుర్రాడిని మన కులంలోనే చూసుకుందాం అన్నాను. నా వైపు చురుగ్గా చూసింది శాంభవి. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఈ కాలంలో కూడా కులాలు, శాఖాలేంటి? షిట్! నాన్నా, మీరెప్పుడూ అంటుంటారే, మీ అమ్మ ఉద్యోగం చేస్తుందన్న మాటే గాని లోకజ్ఞానం బొత్తిగా శూన్యం. ఒట్టి సత్తెకాలపు మనిషి. కూపస్థమండుకమని. అప్పట్లో మీ మాటలు నాకర్థం కాలా. కానీ ఇప్పుడు తెలుస్తుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. అమ్మతో అయ్యే పని కాదు గాని, నాన్నా, మీరే పూనుకొని ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి ప్లీజ్. అక్కలాగే తను తల్లిని ఈసాడిస్తూ నాన్న మద్దతుని కోరింది శాంభవి. మీ అమ్మవన్నీ పాత చింతకాయ పచ్చడి భావాలని నీకిప్పటికైనా తెలిసినందుకు చాలా సంతోషం కన్నా. నువ్వేం దిగులు పడకు. నీ పెళ్లి నీకిష్టమైన వాడితో నేను దగ్గరుండి జరిపిస్తానుగా. ఎప్పటిలాగే నాపై రుణ్యం రాస్తానని విసురుతూ కూతురికి హామీ ఇచ్చారాయన.
వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని గట్టిగా ఊపి మరి థాంక్స్ చెప్పి నా మానానికి నన్ను ఒంటరిగా హాల్లో వదిలేసి ఆనందంగా కూని రాగం తీసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శాంభవి. 6 ఏండ్ల కిందట దుర్గాపూర్ ఎన్ఐటిలో దాన్ని చేర్పించిన రోజు కళ్ళనీళ్లు పెట్టుకున్న దృశ్యం గుర్తుకొచ్చింది. నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి జారుకుంది. ఆ రోజు దాన్ని దుర్గాపూర్‌లో హాస్టల్‌లో చేర్పించి మేము తిరుగు ప్రయాణం అవుతుండగా దిగాలుగా నా ఒళ్ళో తల పెట్టుకుంది శాంభవి. పిచ్చి పిల్ల! ఒక్కదానివే ఉండాలని బెంగ పెట్టుకుంటున్నావా? ఇలా చూడు, ఇక్కడంతా నీ వయసు వాళ్ళేగా. 2 రోజుల్లో అంతా ఫ్రెండ్స్ అవుతారు. హాస్టల్‌లో అక్కయ్య హ్యాపీగా ఉండటంలా? ప్రేమగా దాన్ని వెనునిమిరాను. అది కాదమ్మా! నేను, అక్క ఇద్దరం లేకపోతే ఇంట్లో నువ్వెంత ఒంటరిగా ఉంటావోనన్న విషయం తలుచుకుంటేనే బాధేస్తుందమ్మా. దాని మాటలకి నా కళ్ళల్లో ఊరబోతున్న దారాన్ని బయటికి రాకుండా అదిమేశా. ఈ అమ్మ గురించి ఇంతలా ఆలోచించే బంగారు తల్లివి నువ్వుండగా నాకు ఒంటరితనమేమిటి కన్నా? దాన్ని దగ్గరికి తీసుకొని ఓదార్చాను. కాలింగ్ బెల్ మోగడంతో నా ఆలోచనలకి అంతరాయం కలిగింది. లేచి వెళ్లి తలుపు తెరిచాను. ఎవరో అడ్రస్ కోసం వస్తే నాకు తెలిసింది చెప్పి పంపించి లోనికి వచ్చా. మళ్ళీ శాంభవి గురించిన ఆలోచనలు నా చుట్టూ ముసురుకున్నాయి. ఆయన వ్యంగ్యాలని పట్టించుకోవడం ఎప్పుడో మానేసినా కళ్ళు అప్పుడప్పుడు చెమ్మగిల్లుతూనే ఉంటాయి. చిన్నతనంలో నేను కాసింత మూడిగా ఉంటే చాలు, నా దగ్గరకొచ్చి నన్ను నవ్వించాలని ప్రయత్నించేది శాంభవి. అది 10 ఏళ్ల వయసులో ఉండగా. ఆ వేళ ఆదివారం. లంచ్ చేశాక తీరిగ్గా కూర్చొని టీవీలో సినిమాని చూస్తున్నామంతా. సినిమాలో ఏదో పెళ్లి దృశ్యం వస్తుంటే శాంభవి పెద్ద పెద్ద కళ్ళని విప్పర్చుకొని మరీ చూస్తుంది. కిందటి నెలల్లోనే దానికి 6-7 ఏండ్లు వచ్చాయి. దాని చిట్టి బుర్ర నిండా ప్రశ్నలే. అమ్మా! అసలు పెళ్ళిళ్ళెలా జరుగుతాయి? ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యాలని ఎలా తెలుస్తుంది? దాని వయసుకి అర్థమయ్యేట్లుగా చెప్పడానికి నేను కొద్దిగా ఆలోచించవలసి వచ్చింది. అమ్మాయి అమ్మానాన్నలు అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి, మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూసి వెళ్ళండి అని పిలుస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి నచ్చిందని చెబుతారు. ఇంకేముంది, అమ్మాయి వాళ్ళ అమ్మనాన్నలు ఈ అబ్బాయి మంచోడేనా అంటూ తెలిసిన వాళ్ళందర్నీ అడిగి, వాళ్ళంతా అవును వీడు మంచోడే అని చెబితే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారన్నమాట. 10 ఏండ్ల పిల్లకి అర్థమయ్యేట్లుగా బాగానే చెప్పాననుకున్నా. అంతలో బుల్లెట్లా అది మరో ప్రశ్నని సంధించింది. అమ్మా! మరి అమ్మమ్మ, తాతయ్యలు నాన్న మంచోడేనా అంటూ మీ పెళ్ళికి ముందర అందర్నీ అడగలేదా? షాకయ్యాను. తల్లిదండ్రుల మధ్య సస్తబంధాలు లేవని, తల్లి పట్ల తండ్రి ప్రవర్తన ఉచితంగా లేదని, అంత చిన్న పిల్లకి కూడా అర్థమయ్యేట్లుగా మా భార్యాభర్తల ప్రవర్తన ఉండటం నాకు సిగ్గుగాను, నామోషీగాను అనిపించింది. 16 ఏండ్ల పిల్లకి అంత పరిశీలన శక్తి ఉండటం ఆశ్చర్యమే. ఈ కాలం పిల్లలు చాలా చురుకు. మాతో పాటే టీవీ చూస్తున్న మా వారు మా సంభాషణకి చిరాకు పడుతూ టీవీ ఛానల్‌ని మార్చేసి బీబీసీ న్యూస్ పెట్టారు. ఫోన్ మోగుతుంటే జ్ఞాపకాల నుండి బయటపడి ఫోన్ లిఫ్ట్ చేశాను. వైష్ణవి ఫోన్‌లో చెబుతుంది. తను, వాళ్ళాయన కొన్నేళ్ల పాటు ఏదైనా పల్లెటూరికి వెళ్లి అక్కడి ప్రజలకి వైద్య సేవల్ని అందించాలని నిర్ణయించుకున్నామని. ఒక విధమైన వైరాగ్యంలో ఉన్నానేమో. మంచిదమ్మా! మీ మనసులకి నచ్చినట్లుగా చేసుకోండి. క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాను. వారం రోజుల్లో మా వారు వెళ్లి సుహాన్ తల్లిదండ్రుల్ని కలిసి పెళ్లి ముహూర్తం ఖాయం చేసుకొచ్చారు. శాంభవి పెళ్లి ఏర్పాట్లన్నీ చురుకుగా జరిగిపోతున్నాయి. నా ప్రమేయమేమీ లేకుండానే. నెల రోజుల్లో శాంభవి వివాహం జరిగిపోయి అది అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆపై వారంలో వైష్ణవి, శ్రీకర్లు ఏదో చిన్న ఊరికి వెళ్లి అక్కడ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఎంఎస్ చేసిన కూతురు, అల్లుడు
సిటీలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో బంగారం లాంటి ఉద్యోగాల్ని వదిలేసి సమాజ సేవ అంటూ పల్లెటూళ్ళని పట్టుకొని వేలాడటం మా వారికి బొత్తిగా నచ్చలేదు. కానీ పెళ్లి చేశాక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కదా అనుకొని సరిపెట్టుకున్నారు. జీవితం ఒక రకమైన రొటీన్‌లో స్తబ్దుగా నడుస్తుంది. అమ్మా! నిన్ను ఈ మధ్యన బాగా తలుచుకుంటుందక్క. ఒకసారి వచ్చి వెళ్ళకూడదూ? తమ్ముడు ఫోన్‌లో చెప్పడంతో ఆలోచనలో పడ్డాను. ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళిన మా వారు తిరిగొచ్చేందుకు ఎలాగో మరో 2 వారాలు పడుతుంది కదా అని ఆఫీస్‌కి లీవ్ పెట్టి అమ్మ దగ్గరికి ప్రయాణమై వెళ్ళాను. ఇలా చిక్కిపోయావేమిటి అమ్ముడూ? ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంది అమ్మ. కన్నతల్లి కళ్ళకి బిడ్డలెప్పుడూ చిక్కినట్లే కనిపిస్తారేమో! నేనిక్కడికి వచ్చిన వారానికి మా పిల్లలిద్దరూ వీలు చేసుకొని వచ్చారు. భోజనాలు పూర్తయ్యాక తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నామంతా. అంతలో ఏవో ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ పిల్లలిద్దరూ దూరంగా బాల్కనీలోకి వెళ్లారు. ఏమిటోనే అమ్ముడు, పిల్లలిద్దరూ నిన్ను ఖతారు చెయ్యకుండా వాళ్ళ ఇష్టాల్ని నాన్నతో చెప్పి నెగ్గించుకున్నారన్న దిగులుతోనే నువ్విలా చిక్కినట్లున్నావు. అదేం లేదమ్మా! నిజానికి మా పిల్లలకి నాతోనే చనువెక్కువ. ఏ ఒక్కరోజు నాతో ఫోన్‌లో మాట్లాడకుండా ఉండరు వాళ్ళు. అన్ని విషయాల్లో నా సలహా అడుగుతుంటారు. నా ఆరోగ్యం, డాక్టర్ అపాయింట్మెంట్స్ లాంటివన్నీ దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు బజార్ నుండి కూరగాయలతో సహా నాకు కావాల్సినవన్నీ వాళ్ళే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారు. నిజానికి ఇవేవీ నా పిల్లల నుండి నేను ఆశించలేదమ్మా! నా సంతోషం కొద్దీ వాళ్ళని నేను కన్నాను. కన్నందుకు ప్రేమగా, బాధ్యతగా పెంచాను. అంతే. నా మాటల్ని అమ్మ నమ్మినట్లు లేదు. నేను తనతో మనసు విప్పి మాట్లాడటం లేదనుకున్నట్లుంది. మొహం గంటు పెట్టుకుంది. ఫోన్‌లో సంభాషణ పూర్తి కాగానే పిల్లలిద్దరూ ఇంట్లోకి వచ్చారు. ఏమిటి అమ్మమ్మా! అదోలా ఉన్నావ్? పిల్లలు అడిగిన దానికి అమ్మ ఒక్కసారిగా బరస్టయింది. మీ మీదే ప్రాణాలు పెట్టుకొని మీకోసమే బతుకుతున్న అమ్మని నిర్లక్ష్యం చేసి నాన్నతో కుమ్మక్కై అమ్మని తక్కువ చేస్తారా? మీరసలు కన్నబిడ్డలేనా? ఛీఛీ! మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరమేస్తుంది. ఒక్క క్షణం బిత్తరపోయినా వెంటనే ముగ్గురం ఫక్కుమని నవ్వేశాం. అమ్మ అయోమయంగా చూసింది మా వైపు. పిచ్చి అమ్మా! అంటూ అసలు విషయాన్ని అమ్మకి విడమర్చి చెప్పసాగాను. మా వారికి అవధులు లేనంత పురుష అహంకారం. భార్యనైన నన్ను ప్రతిక్షణం చులకన చేయడమూ, నేను చెప్పిందానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించడమూ ఈ రెండే ఆయన జీవిత లక్ష్యాలు. ఆయనలో ఉన్న ఆ బలహీనతనే మా బలంగా మార్చుకున్నాం. నేను నా కూతుళ్ళు. మొదటి నుండి నాకు వైష్ణవి మెడిసిన్ చదవాలనే ఉండేది. ఆ విషయం చెబితే ఆయన ఖచ్చితంగా ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతారు. లేదా ఫార్మసీ చదవమంటారు తప్పిస్తే పొరపాటున కూడా మెడిసిన్‌లో చేర్పించరు. అందుకని మేం ఒక పథకం ప్రకారం ఆయన ఎదుట పిల్లలు నన్ను చులకన చేస్తూ ఆయన మద్దతుని కోరుతున్నట్లుగా నాటకమాడాం. అది నిజమనుకొని హ్యాపీగా వేరే ఊళ్ళో హాస్టల్‌లో పెట్టి మరీ దాన్ని చేత మెడిసిన్ చేయించారాయన. చిన్నదాని విషయంలోనూ అదే పద్ధతిని అవలంబించాం. అది ప్రేమించిన సుహాన్ మరెవరో కాదు. 10థ్ వరకు నాతో కలిసి చదివిన నా ప్రాణ స్నేహితురాలి కొడుకే. చాలా మంచి కుర్రాడు. మంచి కుటుంబం. అలాగని ఆ పెళ్లి నాకు ఇష్టమేనంటే ఆయన గారు కులాంతరమంటూ వెంటనే అభ్యంతరం లేవదీస్తారు. అందుకని నేను ఆ పెళ్లిని వ్యతిరేకించినట్లుగా నటించాను. దాంతో ఆయన సంతోషంగా వాళ్ళ పెళ్ళికి ఓకే చెప్పేసి ఇష్టంగా, ఆదర్శనంగా పెళ్లి చేశారు. అసలు విషయం తెలిసాక అమ్మ మనసు తేలికైంది. ఆనందంగా మనవరాల్ని దగ్గరికి తీసుకుంది. అదండి సంగతి. ముళ్ళ తీగ మీద పడిన చీరని ఎంతో ఓపికతో జాగ్రత్తగా తీయాలి తప్పితే చిరాకు పడి గమల్న లాగితే చిరిగేది మన చీరే కదా! ఏమంటారు?